ఆదుకోండి మహాప్రభు అని వేడుకుంటున్న గ్రామస్తుడు. వివరాల్లోకి వెళితే ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల పరిధిలో గల సీతారాంపురం గ్రామంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి 5 సంవత్సరాల నుంచి పింఛను రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం. అన్న చెప్పండి. 5 సంవత్సరాలు అవుతుందండి నాకు వచ్చి. నన్ను ఎవరు పట్టించుకోవట్లా. ఏంటి ఏమైంది మీకు? నాకు పెరాలసిస్ వచ్చింది. ఎవరు పట్టించుకోవట్లా. డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో వాడుతున్నాను. అంటే ఇప్పుడు అంటే మీరు పింఛన్ వస్తుందిగా మీకు? రావట్లేదండి. ఎందుకు రావట్లేదు? ఎవరు పట్టించుకోవట్లేదండి సార్. కాదండి ఇక్కడ మీకు సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదండి. పట్టించుకోక 5 సంవత్సరాలు పెట్టి బాధపడుతున్నాను. అది కాదండి ఇక్కడ సర్పంచ్ గారు ఉంటారు, అధికారులు ఉంటారు. అదేంటి పట్టించుకోవట్లేదు. మీకు 5 ఏళ్ళ నుంచి పింఛన్ రావట్లేదా? అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా రాలేదా? అధికారుల దృష్టి తీసుకెళ్ళలేదు మీరు? సార్ చెప్పండి, మీరు ఎప్పుడు ఆన్లైన్ పెట్టారు? 2 సంవత్సరాలు అవుతుంది పెట్టి. 2 సంవత్సరాలు. అవునండి. ఇప్పుడు మీరు అధికారులు అంటే ఎవరిని కలిశారు? నేను మామూలుగా మా ఊళ్ళో ఒక ఆయన పింఛన్ కాల్చి ఆయన ఉండవు, ఆయన కలుసుకుని 10,000 ఇచ్చి రాచుకున్నాండి. 10,000 ఇచ్చి రాపించుకున్నారా? దేనికి 10,000 ఇచ్చి? డబ్బులు అందరు ఇస్తున్నారు, మీకు ఇవ్వకపోతే రాదని గవర్నమెంట్ హాస్పిటల్ ముందర ఆయన ఏం చేసిందంటే 40% పెట్టిండు. అది చచ్చిపోయాలని అక్కడికి వచ్చింది. మళ్ళీ సంవత్సరం ఆగాలన్నారు. లేట్ అయిపోయింది. లేట్ అయిపోయాడు జంక్షన్ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చి డబ్బులు పెట్టుకుంటే నీకు పింఛన్ రాదన్నారు. ఇక ఆయన తీసుకుని 10,000 ఇచ్చి రాపించుకున్నాను. అది జరిగింది. అవును. ఇప్పుడు కూటమి సంవత్సరం అవుతుంది, 31వ తారీఖు పింఛన్ ఇస్తున్నారు. మళ్ళీ వెళ్ళి కలిసారా మరి? ఆన్లైన్ అయింది, అవసరం లేదు పడుతుంది అన్నారు. పడుతుందండి. ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక నేను లోకల్ నాయకులు కానీ సర్పంచ్ కానీ అసలు ఎవరు కిట్టారావని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అవునా? 5 సంవత్సరాలు అయితే మీకు ఇది వచ్చి. ఎవరు పట్టించుకోవట్లేదు. మీ మిస్సెస్ గారమ్మా? చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? మీ ఆయన గారికి అసలు ఏంటి విషయం? ఏంటి ఏమైంది? పక్షవాతం వచ్చింది. 5 సంవత్సరాలు అంటున్నారు, పెన్షన్ రావట్లేదు అంటున్నారు. ఏంటి విషయం? ఏంటి? 3 సంవత్సరాలు. పెన్షన్కి పెట్టుకుంటే ముందు పెడితే గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తే టెస్టులు చేశారు. ఆయన చేయి పైకి లేపాడు. ఆయన పర్సంటేజ్ తక్కువ చేశాడు. ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి బతిలాడాడు. మా ఊరి నుంచి ఒక్కేసేగా నేను తీసుకొచ్చింది, ఈ ఒక్కసారికి ఈ అబ్బాయికి రాయింది అని అంటే సరే రాస్తానయ్యా అన్నాడు. అని పర్సంటేజ్ తక్కువ రాసేసరికి రాలా పెన్షన్. పర్సంటేజ్ తక్కువ రాశారు. ఓకే. కాలు పక్షవాతం చెయ్య కాలు పడిపోయింది. చెయ్యి కొంచెం పని చేస్తుంది, కాలు అసలు సాయంత్రం పని చేయట్లా. మళ్ళీ వెళ్ళలేదా మరి ఇటీవల కాలంలో మీరు అట్లా మళ్ళీ ఇంకోసారి వెళ్ళలేదు ఆయన దగ్గర? ఇక ఎందుకు టెస్ట్ తెచ్చి కాగితాలు ఉన్నాయి కానంటే ప్రెసిడెంట్ గారిని కనుక్కుంటే రాద్దామమ్మా అన్నాడు. ఇక ఎంతలో ఈ ఎలక్షన్లు వచ్చి అవునమ్మా, సంవత్సరం అవుతుంది కదా మీకు కూటమి వచ్చి మారింది, గవర్నమెంట్ మారింది కదా. ఇంకా ఆయన విడుదల చేయలేదు అంటున్నారుగా.